నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్న మంత్రి సంధ్యారాణి. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. చిలకలూరిపేటలో ఉన్న ఓ మాల్ని కాజేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కుట్రలకు తెరదీశారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపణలు. గండిపేట భూమి వ్యవహారంలో మోసపోయింది బొల్లా సోదరులేనన్న వైసీపీ నేత వీరశేఖర్ రెడ్డి. చంద్రబాబు ఎల్లో మీడియా కుట్రలను తిప్పికొడతామని వ్యాఖ్య. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి సభ. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం 553 కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలియజేశారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నామని, కొన్ని అంశాల్లో అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలో భూ వివాదాలు, నిర్వాసితుల సమస్యలు, అడవి ఏనుగుల ఇబ్బందులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలియజేశారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి తాలూకా సమస్యల్ని అందరినీ వినడం ముందు ముఖ్యం. శాంతం సమస్యలు విన్న తర్వాత వినేటప్పుడే చాలా మందికి ఏంటంటే సగం వాళ్ళకి భారం దిగుతుంది. మన సమస్య వినకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ సమస్యలని మనం తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన వాటిల్లో చాలా వరకు ఇప్పుడు ఒక ఆమె వచ్చి నాకు చెవు వినిపించట్లేదు, నాకు పరిష్కారం చూపించండి అని అడిగితే వెంటనే ఒక చెవుకి అంటే హియరింగ్ మిషన్ ఒకటి వెంటనే ఇక్కడ ఇచ్చాం. అలాగే ఇంకొక ఆమె భర్త చనిపోతే అమ్మాయికి అపాయింట్మెంట్ కావాలి, ఇక్కడ మన ఐటీడీ ఆఫీసులో పనిచేసే వాళ్ళంటే ఈరోజు సాయంత్రం లోపు ఆమెకి అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఎందుకు అని అంటే నేను చెప్తున్నాను, కొన్ని మేము చేయగలిగినవి ఇక్కడిక్కడే వెంటనే చేసుకెళ్తున్నాం. చెయ్యలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఇంటికి లెటర్ వెళ్తుంది. ఎందుకు చేయలేకపోతున్నామో చెప్పే బాధ్యత కూడా మా మీదే ఉంది. అందులో పార్వతీపురం మన్యం జిల్లాలో మీ అందరికి కూడా తెలుసు, ఈ మధ్యకాలంలో ఏ విషయానికైనా మనం ముందుంటున్నాం. మనకి అవార్డులు వస్తున్నాయి, మనకి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. అది పార్వతీపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అధికారికి, ప్రజాప్రతినిధికి కూడా అది ఖచ్చితంగా ఆ ప్రశంసలు వెళ్తాయి. ఎందుకంటే అందరం కలిసి ఒకే కుటుంబంలో మనందరం కలిపి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ జిల్లాని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. అలాగే కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టాలని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే చాలా సార్లు వస్తున్నామని, ఇప్పుడు సాలూరు నియోజకవర్గంలో మోసూరు సమస్య ఒకటి ఉంది. అది దీర్ఘకాలికంగా వెళ్తూనే ఉంటుంది. అలాగే మనకి ఏవైనా ఇట్లాంటివి కొంతమంది సమస్యలు ఎలా ఉంటాయంటే నిర్వాసితుల సమస్య ఒకటి దీర్ఘకాలికంగా ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలకి మనం పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. అలాగే అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే ఏనుగుల సమస్య. ఈ ఏనుగుల సమస్య ఏంటంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా చెయ్యలేకపోతున్నారా, లేకపోతే ఆ పని ముందుకు వెళ్ళట్లేదా నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అనంటే ఈరోజు నిన్నటిదాకా పార్వతీపురం నియోజకవర్గంలో తిరిగాయి, అంతకు ముందును కురుపాం నియోజకవర్గంలో తిరిగాయి, ఇప్పుడు సాలూరు నియోజకవర్గానికి వచ్చింది. అంటే ఎంత ఒక 4-5 ఏనుగులు వచ్చి ఈరోజు పదుల సంఖ్యలో ఏనుగులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ ఏనుగుల వల్ల పంట నష్టం ఒక పక్క అవుతుంది, ప్రాణ నష్టం ఒక పక్క అవుతుంది. అది అతి త్వరలోనే వీటికి ముగింపు పలకాలని మేము అటవీ శాఖ అధికారులను ఆదేశించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడికి వీళ్ళు కూడా మనుషులు పంపిస్తున్నారు, ట్రాక్ చేస్తున్నారు, కానీ సమస్య పరిష్కారం కావడం లేదు. సమస్య పరిష్కారం అయ్యే విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని, ఇక్కడికి వచ్చిన వాటిల్లో ఎక్కువ సమస్యలు భూ సమస్యలు వస్తున్నాయి. మనందరికి కూడా తెలుసు భూ సమస్య. మా పొలం వాళ్ళు తీసుకున్నారనో, వీళ్ళు తీసుకున్నారనో, వాళ్ళు రాయించుకున్నారనో, ఇప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి నా భూమిని పక్క వాళ్ళు దున్నేస్తున్నారు అని చెప్పడం. అలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు ఇక్కడ జిల్లా అధికారులు అందరూ ఉన్నారు.
కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అలాగే పిఓ గారి పర్యవేక్షణలో వీళ్ళందరూ కూడా ఈ సమస్యలన్నీ కూడా మనం ఖచ్చితంగా తీర్చుకొని, అంటే పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రీవెన్స్ లో సమస్యలు తగ్గుతూ వస్తున్నాయనేది ఒక ఉదాహరణ. ఎందుకంటే ఈ రోజు మనం 10:30కి మొదలు పెడితే 1 గంటకి మొత్తం అయిపోయింది. ఇంత పూర్వం అంటే 3 వరకు చూసే టైం కూడా ఉండేది, మీకు అందరికి కూడా తెలుసు. అంటే సమస్యలు రోజు రోజుకు తగ్గుతున్నాయి అన్నది నా భావన. ఒకవేళ సమస్యలు ఎక్కడైనా ఉంటే కూడా అక్కడక్కడ ఆ మండలాల్లో ఎలా ఇస్తున్నారో మాకు ఇస్తున్నారు. అవి ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఏంటంటే కొంతమంది ఇక్కడికి వచ్చి కాగితాలు ఇస్తారు. ఆ కాగితాలు ఏంటంటే కొంతమంది పరిష్కారం కాని సమస్యలు ఉంటాయి. అది సమస్య అని చెప్పలేం. వాళ్ళ సొంత విషయాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడతారు. అట్లాంటి వాటికి అధికారులు వాళ్ళకి జవాబుదారు ఎవరు? అవసరాల కోసం ఒక్క ఎన్ఆర్ఐ చేసిన అప్పులను ఆసరాగా చేసుకుని తన మనుషుల ద్వారా చిలకలూరిపేటలో ఉన్న మాల్ని కాజేయాలనే కుట్రకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెరదీశారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె బాధితుడి భార్య కృష్ణప్రియతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆ ఎన్ఆర్ఐ తన గెలుపు కోసం పనిచేసిన టీడీపీ కార్యకర్త అని తెలిసి కూడా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి పాల్పడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎన్ఆర్ఐల ఆస్తులను కాజేస్తుంటే ఏ ధైర్యంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తారని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు, అన్యాయాలు వీటన్నిటిని చూస్తూ ఉంటే మాకు శ్రీశ్రీ గారి పొయిటరీ గుర్తొస్తూ ఉంటుంది. ఎంతటి నీచులు, ఎంతటి నికృష్టులు, ఎంతటి అరాచకవాదులు, ఎంతటి హీనులు, ఎంతటి దీనులు. ఈ భూమి నిండిపోయి వీళ్ళందరి చేత సర్వనాశనం అయిపోతుందనే అర్థంలో చెప్తారు. అదే అనిపిస్తా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే. ఎంతటి నికృష్టులు, ఎంతటి కబ్జాదారులు, ఎంత అవినీతి పరులు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే నేతలు. దానికి అధిపతి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఇద్దరు కూడా మాస్టర్ డిగ్రీ కాదు ఈరోజు PhD కూడా చేశారు. కబ్జాల్లో కానివ్వండి, అదేవిధంగా మరి అవినీతిలో కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళని దగా చేస్తూ మోసం చేస్తూ అతి దారుణంగా రాష్ట్ర ప్రజలను వంచన చేస్తున్నటువంటి ఈ తండ్రి కొడుకులు నిజంగానే ఎలక్షన్ల కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అనేక దారుణాలు. తెలుగుదేశం వాళ్ళేంటి, జనసేన వాళ్ళేంటి, వీళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ భూములను కబ్జా చేయటం, విశాఖ మొదలుకొని కడప దాకా కూడా కనపడితే చాలు సొంత ఆస్తులైనా కూడా వాటన్నిటిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయటం, ఏమాత్రం కూడా సిగ్గు అనేది లేకుండా వాళ్ళకి ఇలా పరుల ఆస్తులే వీటిని మనం ఎందుకు ఇట్లా తీసుకోవాలనే కనీస ఇంగిత జ్ఞానం. అంటే యథారాజా తథా ప్రజ అని ఎటువంటి నీచపు ప్రభుత్వం నడుస్తూ ఉందో, జగన్ గారి హయాంలో ఎంత నిర్భయంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ప్రజలందరూ కూడా గుండె మీద చేసుకుని నిద్రపోయిన పరిస్థితి ఆ రోజు. ఈ రోజు ఎవరి స్థలం తెల్లవారేసరికి కబ్జా అవుతుందో స్వయంగా మంత్రులుగా చేసిన వాళ్ళు, అదేవిధంగా ముఖ్యమంత్రి బినామీలు, వాళ్ళ కొడుకు బినామీలు, వాళ్ళు అందరూ కూడా ఇలా తెగబడుతూ ఉంటే ఇక ప్రజలకు రక్షణ ఎట్లాగా? కంచే చేను మెస్తే కాపు ఏం చేస్తాడనే సామెత ఉంది కదా. అట్లాగే స్వయంగా పాలకులే ఈ విధంగా ప్రజల ఆస్తులను గాజేస్తా ఉంటే ఇక ఆ ప్రజలకు దిక్కెవరు? ఎవరికి పోయి చెప్పుకోవాలా? పోలీసు చూస్తే ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే అసలు పోలీస్ వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందా అనే ప్రశ్న వస్తా ఉంది. ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, ఎన్ని కేసులు, ఎన్ని దొమ్మీలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని ఇళ్లు తగలబెట్టడాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రమంతా ఒక అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ళ పరిపాలనలాగా, వీళ్ళ ముఖాల్లాగానే ఉంది పరిపాలన చూస్తూ ఉంటే. ఇంత దరిద్రపు పరిపాలన బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు. అన్నిటికంటే కూడా చాలా భయంకరం ఏంటంటే పాము తన పిల్లల్ని తిన్నట్టుగా సొంత పార్టీ వాళ్ళను కూడా వాళ్ళు వదిలిపెట్టట్లా. ఈ విషయంలోకి వచ్చేసరికి ఈ కబ్జాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఆస్తులు కొట్టేయటానికి ప్లాన్ కానివ్వండి, వీటన్నిటిలో సొంత పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు మోసం చేస్తూ దారుణంగా మరి వాళ్ళ ఆస్తుల్ని ఆక్రమిస్తా ఉన్నారు. అలాంటి సంఘటన అందరికి కూడా తెలిసిందే. అది ప్రత్తిపాటి పుల్లారావు ఎవరంటే ప్రజెంట్ ఎమ్మెల్యే, గతంలో మినిస్టర్గా చేసిన వాడు. బుద్ధి జ్ఞానం కొంచెమైన ఇంగిత జ్ఞానం అనేవాడు ఉంటే తన నియోజకవర్గం, తన కమ్యూనిటీ, అదేవిధంగా తన సొంత పార్టీ మనిషి, అలాగే ఎన్ఆర్ఐ, ఈ దేశానికి గర్వంగా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఉద్యోగం చేసి ఇక్కడ ఆస్తులన్నీ కూడా స్వదేశంలో, స్వప్రాంతంలో, తమ జన్మభూమిలో పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు పంపిస్తే
అట్లాంటి ఆస్తిని కబ్జా చేసి కూర్చుంటారా? ఎంత అన్యాయము, ఎంత దారుణం అంటే కోర్టులు కూడా తీర్పు చెప్పి వాళ్ళ ప్రాపర్టీని ఒప్పచెప్పండి అంటే కోర్టులో సరేనంటున్నారు, బయటకు వచ్చేమో మోసం చేస్తా ఉన్నారు. ఆఖరి కోర్టు పోలీసుల్ని ఇస్తే పోలీసులు కూడా వాళ్ళతో కుమ్మక్కై ఊరికే రోజు డ్యూటీ వస్తున్నారు, ఎక్కడో పక్కన కూర్చుంటున్నారు. కానీ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పేకాట్లు ఆడుకుంటూ వచ్చే వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ బిజినెస్ ను కంప్లీట్ గా నాశనం చేశారు. గడిచిన కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మానాయుడుపై పద్ధతి ప్రకారం విషం చిమ్ముతున్నాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ గండిపేట భూమి వ్యవహారంలో బొల్లా బ్రహ్మానాయుడు, ఆయన సోదరుడు బాధితులే తప్ప నిందితులు కారని చెప్పుకొచ్చారు. వైసీపీపై బురద చల్లడమే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్ర సర్కార్ల మధ్య ఉన్న సంబంధాలతో అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా అయితే గత వారం రోజుల క్రితం మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మొదలుపెట్టి మాజీ శాసనసభ్యులైనటువంటి బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద విషం జమ్మటం వాళ్ళకి అలవాటుగా మారింది. అసలు బొల్ల బ్రహ్మనాయుడు గారి యొక్క ఉదంతం ఏంట్రా అని చూస్తే హైదరాబాద్ శివారులోని గండిపేట వద్ద ఏదైతే 10 ఎకరాల భూమికి సంబంధించి కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఆయన రైతులతో ఏదైతే ₹1 కోటి ఇచ్చేసి ముందుగానే ₹1 కోటి ఇచ్చి బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క సోదరుడైనటువంటి బొల్లా రమేష్ గారు ఆ భూమిని కాస్త ఆయన ఎంఓయూ చేసుకోవడం జరిగింది. ఎంఓయూ చేసుకున్న తర్వాత ఏమైందిరా అంటే ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారు కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యి మధ్యలో మీడియేటర్ గా రాధాకృష్ణ అనే అతను ఉండటంతో ఆ రాధాకృష్ణ అనే అతను నేను సచివాలయంలో పనిచేయనని, నాకు రెవెన్యూ రికార్డుల మీద మంచి అవగాహన ఉందని చెప్పి, రెవెన్యూ రికార్డులు మొత్తం రెగ్యులరైజ్ అవుతున్నాయని చెప్పేసి వీళ్ళకి మాయ మాటలు చెప్పి, కపట మాటలు చెప్పి వీళ్ళని ట్రాప్ లో దించారు. మొట్టమొదటిగా బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క సోదరుడైనటువంటి బొల్లా రమేష్ గారిని దించడం, తర్వాత ఆ వ్యవహారంలో బొల్లా రమేష్ గారు ₹1 కోటి రైతులకు ఇచ్చి ఎంఓయూ చేసుకోవడం, తర్వాత ₹2 కోట్ల బొల్లా బ్రహ్మనాయుడు గారు అందించడం కూడా జరిగింది. అందించిన తర్వాత సరిగ్గా అక్కడే మీడియేటర్ గా ఉన్నటువంటి రాధాకృష్ణ తన అవినీతి భాగోతానికి తెరలేపారు. ఆ అవినీతి భాగోతం ఏంట్రా అంటే మీ భూములు రెగ్యులరైజ్ అవుతున్నాయి, మీ మొత్తం కూడా భూభారతిలో చేరుస్తున్నాం, కాబట్టి మీరు ₹2 కోట్ల డబ్బు చెల్లించాలి అని చెప్పేసి బొల్లా బ్రహ్మనాయుడు గారి దగ్గర నుంచి మరో ₹2 కోట్ల డబ్బు తీసుకోవడమే కాకుండా రిజిస్ట్రేషన్ మేము చేయిస్తాము అని చెప్పేసి చాన్నాళ్ళుగా ఆపుతూ ఏందయ్యా ఇది, మా దగ్గర 2 కోట్లు తీసుకున్నావు, రెగ్యులరైజ్ అన్నావు ఏంటి అని చెప్పి అడిగితే ఫేక్ జీవోలు చూయించి ఇవి మేము రిజిస్ట్రేషన్కి వెళ్దామని చెప్పారు. ఎన్నాళ్ళైనా రిజిస్ట్రేషన్కి రావటం లేదు, ఈ జీవోలు రైటా రాంగా, ఈ తప్పుడు జీవోలా అని చెప్పేసి బొల్లా బ్రహ్మనాయుడు సోదరులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ జీవోలు ఏంటి, ఇవి నిజమైన జీవోలేనా అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని అడిగితే జిల్లా కలెక్టర్ గారు అయ్యా ఈ ఫేక్ జీవోలు అని చెప్పేసి తహసీల్దార్కి కంప్లైంట్ చేయడం, తహసీల్దార్ గారు పోలీసుల వారికి కంప్లైంట్ చేయడం, పోలీసు వారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి రాధాకృష్ణని ఏదైతే అరెస్ట్ చేయడం. ఈ కేసులో A7 గా ఉన్నటువంటి రాధాకృష్ణ ఏం చెప్పాడంటే ఈ అవినీతి భాగవతంలో బొల్లా సోదరులకు ఎలాంటి సంబంధం లేదు, బొల్లా సోదరులు ఎవరైతే ఉన్నారో ఇందులో బాధితులే గాని నిందితులు కాదు, ఈ ఫేక్ జీవోల సృష్టి ఏదైతే ఉందో సునీల్ అండ్ రాజేష్ అనే నా స్నేహితులు ఇద్దరిని ఉపయోగించుకొని ఈ ఫేక్ జీవోలు నేను రెడీ చేశాను, నేను వాళ్ళని ఫ్రాడ్ చేశాను అని చెప్పి వాంగ్మూలం ఇచ్చినా సరే తెలంగాణ పోలీసులు, ఆంధ్ర పోలీసులు ఏదైతే తెలంగాణ సర్కార్ ఆంధ్ర సర్కార్ మధ్య ఉన్నటువంటి బాయి సంబంధం ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి లోపాయకారి ఒప్పందం ఏంటి అనేది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద కక్ష సాధించాలి, బొల్లా బ్రహ్మనాయుడు గారి మీద అక్రమ కేసు నమోదు చేయాలి, ఈ అక్రమ కేసును బూచిగా చూపెట్టి బొల్లా బ్రహ్మనాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలి అన్న ఒక దురుద్దేశంతో తెలంగాణ పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ ను కూడా ఏదైతే ఎంత స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్ లో అయ్యా ఇది చేసింది మొత్తం కూడా మేమే కానీ బొల్లా బ్రహ్మనాయుడు గారికి సంబంధం లేదు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్ లో వెరీ క్లియర్ గా వాంగ్మూలం ఇచ్చింది రాధాకృష్ణ అయితే దాన్ని కాస్త పక్కన పెట్టి రిమాండ్ రిపోర్ట్ లో ఏమని రాశారంటే ₹2 కోట్ల విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ ₹2 కోట్ల బొల్లా బ్రహ్మనాయుడు గారు కమిషన్ రూపంలో ఇచ్చారు అని చెప్పి మాట్లాడారు. కమిషన్ ఎవరైనా వైట్ రూపంలో ఇస్తారా? మీడియా మిత్రులు ప్రజలందరూ కూడా గమనించాలి, కమిషన్ అనేది ఎవరైనా సరే బ్లాక్ అమౌంట్ ఇస్తారు, కానీ కమిషన్ అనేది వైట్ రూపంలో చెక్కులుగా ఎవరైనా ఇస్తారా? చెక్కులుగా ఇచ్చారు అని చెప్పేసి ఇంత దుర్మార్గంగా కేసు పెట్టి వాంగ్మూలాన్ని మార్చే పరిస్థితి కూడా ఈ రోజు ఉంది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు రాధాకృష్ణ యొక్క వాంగ్మూలాన్ని మార్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ రోజు అనుమానాలు రేకెత్తా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ పోలీసులు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి, చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్షలకి
అనుకూలంగా ఈరోజు తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.